అయ్యా చిట్టి పైసలు కట్టేందుకు ఎవరన్నా అడిగినవా? ఎల్లుండే కట్టాలి. అడిగిన్నే కానీ ఏడా దొరుకుతలేవు. నెలకు 10,000 చిట్టి కట్టనంటే 10 ఇండ్లు తిరుగుడు అవుతుంది. నెల వచ్చిందంటేనే భయం అవుతుంది. చిట్టీలు ఎత్తుకొని ఒకడు అప్పు కట్టినామని ఆనందపడే లోపే నెలకు కట్టాలన్న ఆలోచన పడే వరకు ఆ ఆనందం 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాయి. ఏం చేద్దామయ్యా, ఎప్పటి అవసరాలు అప్పుడే ఉంటాయాయే. అప్పుడేమో అప్పు పైసలు కట్టేదాకా పటేలు ఆగకపోయే, ఇప్పుడేమో ఇంట్లో పొంటి తిరుగుడు కాబట్టే. ఏం చేద్దామే, తినక తాగక మనకున్న చిన్న చిన్న సంతోషాన్ని కూడా పక్కకు పెట్టి రూపాయి జమ చేసుకున్న పైసలు ఎటూ సరిపోతలేవు. అయినా కట్టేంత స్తోమత లేనప్పుడు ఇట్లా చిట్టి లేవట్టుకోవద్దు, ఇట్లా అప్పులు చేయద్దే, చేసి బాధపడద్దు. ఒక కాడ కట్టాలంటే ఇంకొక నుంచి లేవాలి, తెచ్చిన కాడ కట్టాలంటే మళ్ళీ ఇంకొక నుంచి లేవాలి. ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టున్నదయ్యా మన మధ్య తరగతి బతుకులు. ఏం చేద్దామే, ఇక బతికెళ్ళ తీయాలంటే బరువులు మోయక తప్పది. బరువు అవుతుందని బాధ్యతలు దించలేము, బాధ అవుతుందని బతుకుని ఆపలేము. కాలం ఎడి తీసుకపోతే గట్టుకోవుడే, మన చేతుల్లో ఏముంది చెప్పు. సరే కానీ పొలం అంతా అంతేట్లు ఎర్రబడ్డదే, గుడ్డలు కూడా అన్నీ చచ్చిపోతున్నాయి. ఇంకా పట్టెలను ఉద్దరైనా మంచిదే, పైసలు అడిగి మందబద్దలు తీసుకొచ్చి కొట్టాలి. అవునయ్యా, ఈ వరకు ముందే కొట్టేది ఉంటుంది, పొలం అంతా వెనకవాయే. భయపడే అయ్యో బాపు, అరే ఏంది బాపు, పొలం పనులు మేము చేసుకుంటా అని చెప్పంగా కూడా పికాస పట్టుకొని ఎందుకు వచ్చినవే? నీకు ఈ మధ్యలో పాలమే మంచిగా ఉండలేదు, మళ్ళీ గిసొంటి పనులు ఎందుకు చేస్తావు మామ? ఓటు పోయి ఓటు అయితే ఎట్లుంటా చెప్పు. లేదు బిడ్డ, సాధారణ పని చేద్దామని వస్తాను. ఇన్నేళ్ళు నువ్వు కష్టపడ్డావు గానే బాపు, నీకు సాత కాకున్నా ఇప్పుడు కూడా నువ్వు కష్టపడితే మేము ఉన్నా లేనట్టేనే. అట్లా కాదు బిడ్డ, అల్లు ఇంటి కాడ తింటానే కదా, నాకు సాయన పని చేస్తే ఆ చిన్న బుక్కెడు లోపలికి వద్దామని చెప్తున్నారా. ఇప్పుడు ఎవరన్నారా నిన్ను అల్లుని ఇంటి మీద ఉండి బతుకుతున్నావని? ఆ ఇల్లు నీదే, ఆ ఇంటికి పెద్ద దిక్కు కూడా నువ్వే. ఇక మందైన మాటలు పట్టించుకుంటావా అనే? సరే గాని ఇంటికి పోదాం పా బాపు, ఈ పనులు రేపైనా చూసుకోవచ్చు. పా మెల్లగా. బావా, పట్టుకో. బావా, అక్కను బావలు వస్తారు. అక్క, మంచిగా ఉన్నా బావా? మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా చెల్లె, నువ్వు మంచిగా ఉన్నావా? సరే రాదు. ఇదే చెల్లె చికెన్ తీసుకొచ్చిన. అయ్యో మీరెందుకు తీసుకొచ్చారు అక్క, మీ మరీ తీసుకురాకపోనా? బాపు నేను మనవాడు వచ్చిండే. ఏం చేస్తున్నానే అమ్మ. అయ్యో బాపు, ఏంది అంత దివాలేను? అనసరిగా తింటలేవా? ఈ మధ్యలో ప్రాణం మంచిగా ఉంటలేదు బిడ్డ. ఏంటి చెల్లె, బాపుని చక్క చూసుకుంటలేవా? నా ఇంటికి 4 వద్దులు పంపితే ఏమో నేనైనా మంచిగా చూసుకుంటున్నాగా, ఇట్లా దివాలైనా చూస్తావా? అయ్యో బిడ్డ, చెల్లె మంచిగా చూసుకుంటా, అల్లు కూడా మంచిగా చూసుకుంటుండే. ఈ వయసు మీద పడదు కదా, కొంచెం ఆరోగ్యం సహకరిస్తలేదు. సరేనే బాపు, నేను కిలంతా చికెన్ తీసుకొచ్చిన, మంచిగా కడుపు నిండా తిను. సరేనే బాపు, నేను కూర అండుకత్తా. అయ్యో అక్క నేను అండకత్త తీయ, నువ్వు చిన్నోడరా మన కూర గట్టగట్టనే ఉందన్న. అవును, పొలం అంటే గుర్తుకొచ్చింది బాపు, మన పొలం చూడక బాగా రోజులైతుంది, ఒకసారి పోయేద్దాం. అలా నేను తీసుకుపోతా పది పొలం కాడికి. చెల్లె మేము పొలం కాడికి వచ్చేసరికి కూర అండి పెట్టే. సరే సరే. అన్నా నేను ఆ మడికి ఎత్తు మీద లేచేస్తానే. సరే పోరా పని. ఇగో ఇదే మా ఎకరం పొలం, ఇది మా బాబు పేరు మీద ఉన్నది. దీంట్లోకి వెళ్ళి సగం పాలు మనకత్తది. వాళ్ళు ఈ భూమి మనకి ఇస్తారా అని ఇవరకేడో భూమి ఉంటే అది అమ్మే మనకు లగ్గం చేసే. ఇది మీ చెల్లెకే కావచ్చు, అయినా మీ బాపును మీ చెల్లెళ్ళే అరుచుకుంటారు కానీ ఈ భూమి మాకే అంటే మనం ఏం చేసేది? ఏ ఆగు నువ్వు, ఈ భూమి ఇంకా మా బాబు పేరు మీదనే పట్టున్నది.
మెల్లగా మా బాపును బుదిరకిచ్చి మన పేరు మీద పట్ట వేసుకుందాం. అయినా మాత ఈ భూమి మనకిచ్చుడు కట్టమేనే వాళ్ళు. ఇయ్యకపోతే నేను ఊకుంటానా? గుంజుకుంటా, గుంజుకోవాలి, లాక్కోవాలి. లంగతోల పోయినోనికే 10 దారులు. ఈ భూమి గురించి అయితే మా బాపుకి ఓ రాయేసి అయితే చూస్తా. మన చేతికి వచ్చినాక ఈ భూమిని అమ్మి మన దగ్గర పాటలు తీసుకుందాం. అన్న పోదామని. సరే తమ్మి పోదాం కానీ పొలానికి అంతా రోగం పట్టిందిరా. ఏమన్నా మందులు తెస్తే ఏమన్నా కొట్టేటోని. రేపు తీసుకొచ్చి కొడతా అన్న. పోదాంపా. సరే సరేపా. బావా అయింది. కాలు చేతులు అడకచ్చుకోరి వేసుకొస్తా. అవునే బాపు, ఆనకాలం ఏసంగి పంటలు మంచిగా వండుతున్నానే. మా పండుతున్నాయి వీడియో కట్టు. భూమి వేసుకుంటా బాగానే సంపాదిస్తున్నట్టున్నారు పైసలు. అందులో ఓ పాలు నాకు మారుతుంది కానీ ఏనాడు అందులో వచ్చే పైసలు అడగలేదు, భూమి అడగలేదు. ఎందుకు చెల్లెనే కదా మరదే కదా, వాళ్ళే వేసుకొని బతుకుతారు, వాళ్ళే తింటారని సపడకంటూ ఊకున్నా. గల్ల నీకు పాలు ఎక్కడికి వెళ్ళొస్తుంది? అగో ఎందుకు రాదు? గన్ల నీకు పాలెక్కడదని పుష్కల గంత మాటనే విని మరిది. ఆ భూమి మా బాపునే ఉండే, నాకు పాలు బరాబర్ వస్తుంది. బిడ్డ భూమి గురించి పొలం గురించి ఇప్పుడు పంచాయతీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు నిమ్మలంగా. అట్లా కాదు మామ, వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు పాలే లేదని బట్టే. బాపు నీకు అసలే పానం మంచిగా ఉంటలేదు, రోజులు కూడా మంచిగా లేవు. పుసుక్కున నీకేమైనా జరగరంది జరిగితే ఎట్లనే? వీళ్ళు ఇప్పుడే గిట్లా మాట్లాడుతున్నారు, రేపు నువ్వు లేని రోజున ఇంకే నెగలనిద్దరే. అరే ఏందక్క, బాబు మంచిగా ఉండగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నువ్వు ఎప్పుడు లోపల పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడతావు. మారా నువ్వు చూసినావే బాబు ఎట్లా మాట్లాడుతుందో. చిన్న అంతరం లేదు, పెద్ద అంతరం లేదు. సరేనే బాపు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు ఓపికతో ఉంటున్నా. ఎన్నటికైనా ఎప్పటికైనా ఆ భూమిల పాలు నాకు బరాబర్ వస్తుంది, నాకే కావాలి. పోదాం పాయే, వాళ్ళు ఎప్పుడెప్పుడు పోతారని ఎదురు చూస్తుర్రు. అయ్యో గడ్డని మాట్లాడతావన్నా? మరి నువ్వు మాట్లాడేది ఏందిరా? బాపు మాతో నచ్చిన అలవద్దులు ఉండద్దు పాయే. ఇక్కడ ఎట్లా ప్రశాంతంగా లేదు. మా ఇంటికి అతనన్నా పాని నిమ్మలంగా ఉంటది. పా ఎప్పుడన్నా తప్పబిడ్డ ఎప్పుడు. సరేనే బాబు పోదాం మేము. పైన బిడ్డ ఏమైంది మావా కూర్చొని ఏం ఆలోచిస్తాను? ఏం లేదు బిడ్డ, ఆ భూమి గురించే ఆలోచిస్తున్నాడు. దానికి అందుకని సిల్లి గవ్వ చేయలేదు. ఎందుకంటే దాని పెళ్ళి అప్పుడు దానికి వచ్చే భాగం అమ్మి దాన్ని పెళ్లి చేసిన. ఆ మిగిలింది నీదే బిడ్డ. మీరేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, కట్నం వద్దండి. మీకు కట్నం ఇవ్వాల్సిన భూమి ఇంకా నా పేరు మీదనే ఉంది. అందుకే మీ అక్కలు వెళ్ళిపోతుంది. అందుకని నీ పేరు మీద చేయిస్తే ఇల్లు వెళ్ళి ఉండదు. నువ్వు ఉండగా నా పేరు మీద ఎందుకు వేసుకున్నాడే? నువ్వు ఉన్నాను రోజు నీ పేరు మీదనే ఉండని. బిడ్డ మీ అక్క అసలే మంచిది కాదే. అది మీ అమ్మ అందరి బంటు చిన్నగానే పోతుంది. నేను ఉండగా నీ పేరు మీద రిజిస్టర్ చేస్తే నాకు నిమ్మలం. అది మేము నెగ్గులనేదే. అల్లుడు మండలాఫీస్ పోయి ఆ బిడ్డ పేద ప్లాస్ రిజిస్టర్ చేసి బిడ్డ నేను రేపు సంతకం పెట్టవచ్చు. సరే మావా, నువ్వైతే వండుకో సపరేగా. సరే అయ్యా. మా పెద్ద బిడ్డ నా చిన్న బిడ్డ నెగలేని ఎట్లనే చేసి నా చిన్న బిడ్డకి పట్ట చేయాలి. మా చిన్న బిడ్డకి పట్ట చేయాలి, పట్ట చేయాలి, పట్ట చేయాలి, పట్ట చేయాలి, పట్ట చేయాలి, పట్ట చేయాలి, పట్ట చేయాలి.
ఏమైంది బాపు? ఏమైంది బావా బాపు లేత్తలేడు, ఏమైంది ఇప్పుడు? మా మనది మావయ్య చచ్చిపోయిండే. బాపు 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 లే బాపు, బాపు లే బాపు, బాపు లే బాపు, బాపు బాపు లే బాపు, బావా బాపు లే బాపు, బాపు బాపు అయ్యో బావా అక్కలకు తగున ఫోన్ చేసి రమ్మని. బాబు 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 అయ్యే బాబు అక్క చిన్నలే బాబు, నీకు అక్క లేదు బాబు. అయ్యో చెల్లె మరి బాబు మనం తిరిగిన నౌకలకు పోయింది చెల్లె మన ఇద్దరు పెట్టి పోయిండే బాబు. అయ్యో మనల్ని పారం కంటే ఎక్కువ చూసుకున్నాడు కాదు చెల్లె. అయ్యో ఇప్పుడు చెల్లె అక్క మనల్ని అనాథలం చేసిండే. పొద్దుకి మంచిగానే ఉన్నాడు అన్న, తిన్నాడు బాగానే చెప్పి మాట్లాడిండు, పండుకున్నాడు. కొద్దిగా లేచే వరకు ఇట్లా అయిపోయింది. నసీంలా ఇక అంతే ఉన్నది, ఏదో ఇక జరిగిపోయింది కానీ అందరికి ఫోన్ చేసినావు తమ్మి? చేసినా అన్న, అత్తుర్రట. నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుడే బాపు. అక్క ఊరుకోలే చెల్లి. తమ్మి డెత్ సర్టిఫికేట్ వచ్చిందారా? వచ్చిందన్న. ఎందుకే? ఏం లేదురా, మన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కదా, మన భూమి పట్ట వేయించుకుందామని. ఏ భూమి ఎవరికి పట్ట? ఎవరి భూమి అంటున్నావేంటి మరిది? బాపుకుంటున్న భూమి గురించి మాట్లాడతాడు. అరే అది నా పెళ్ళం భూమి. మామ పోతూ పోతూ అది నా చిన్న బిడ్డకి దక్కాలని చెప్పిపోయిండు. మా బాబు కూడా నాకు అదే చెప్పిండు, పోతూ పోతూ నా పెద్ద బిడ్డకే భూమి చెందాలని. అరే ఏడికెళ్ళొస్తాయి అతని భూమి? ఉన్నదే 2 ఎకరాలు, 1 ఎకరం అమ్మి నీకు లగ్గం చేసాడు. ఆ ముచ్చట నీకు ఎరగైనాయే, మిగతా ఎకరం నాకు రావాల్సింది. బాబు బతికుండగా నేనెందుకు చేయించుకోవాలని అట్లనే ఉంచిన. ఇప్పుడు బాబు చచ్చిపోయినాక నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. చచ్చిపోయే రాత్రి ముందు కూడా చెప్పిండు, పెద్దది మిమ్మల్ని గెలవనియదు బిడ్డ, ఉన్న భూమి మీ పూట పట్ట చేస్తా అని. పాపం తెల్లారి వరకే చచ్చిపోయిండు. చూసినావా ఎట్లా మాట్లాడుతుండా? మన బాబుకి మాయ మాటలు చెప్పి భూమి రాయించుకుందాం అనుకుంటున్నారు. దేవుడు చూసిండు, ఆఖరికైతే దేవుడే ఉండవేయండు. హెచ్చి ఏం మనిషివే నువ్వు? కన్న తండ్రిని అనాల్సిన మాటలేనా అవి? అగో మేము ఎక్కువ ఏం మాట్లాడుతున్నాం, మీరేం మాట్లాడితే మేము అదే మాట్లాడుతున్నాం. అట్లా కాదు అదే, ఇప్పుడు వచ్చి భూమి భూమి మాట్లాడుతుర్రు. మీ బాబు బతుకున్నప్పుడు ఒక్కసారి బుక్కడి భూమి పెట్టిరా? ఆయన మంచి చెడ్డలు ఏమైనా వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకుర్రా? దావకాల ఖర్చు అయితే కూడా మేమే పెట్టుకున్నాం. మొన్న చచ్చిపోయినప్పుడు కూడా దినాలకు ₹1 పెట్టుకురా? నా జేబులకి నేను పెట్టుకున్నా. ఎక్కడ దగ్గరికి వస్తే మీరు పైసలు అడుగుతారని దూరం ఉంటారు. ఆయన మంచితనం వల్ల వాళ్ళు మేకలు, వాళ్ళు ఇలా బియ్యం, వాళ్ళు ₹10 ఇస్తా కార్యం ఒడ్డెక్కింది. దేనికైనా దగ్గర చేసిర్రా మీరు? ఇప్పుడు భూమి భూమి అని మావికే గుర్తుర్రు. మిమ్మల్ని ఎవరు సాధమన్నారు? అయ్యో అక్క మాతో నైతలేదు, మాతో సాహసాయిత నైతలు అంటే మేము పెట్టుకోకపోదామా, మేము చేసుకోకపోదామా? ఎవరు చేయమన్నా మిమ్మల్ని? పెట్టుకున్నారు, చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు మీరే. అది ఒకళ్ళు పెట్టుమంటే పెట్టేది కాదే, మన బుద్ధితోటి మనం పెట్టుకోవాలి. అయినా ఒకళ్ళ నుంచి లాక్కునే గుణం ఉన్నాయే గాని పెట్టే గుణం లేకపోయా నీకు. ఏంటి బాగా మాట్లాడుతున్నారు?
4 సంపైనా సరే ఆ భూమి మేమే తీసుకుంటాం. ఇక మీరు కొడతా అంటే మేము చేతులకు గాజులు వేసుకున్నాం, కూర్చొని చూస్తాం. ఏం చేస్తారా? కొడతారా? కొట్టు. పాపం మామ చచ్చిపోయిన వాళ్ళే భూమి అంతా మీరే దోసుకోవాలని చూస్తుర్రు. ఇగో మంచిగా మాట్లాడన్నా నువ్వు. ఏంద్రా మంచిగా మాట్లాడేది? ఏంటిది? అయ్యో అయ్యో నా మొబైల్ వస్తారు. ఓ దుర్గమ్మ అందరూ రారి. బావా అవ్వా 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 ముందుగాల నీ మొగడే కదా నేను నా మొగడి కొట్టింది. మళ్ళీ ఏం తెలవనట్టుగా ఏడ్తవేందని అల్లుకుట్లేనా? ఓ మల్లక్క ఎల్లక్క పద్మక్క రారి భూమి కోసం నన్ను నా మొగడిని చంపుతుర్రే వీళ్ళు. రారే ఎవరు చంపుతున్నారే? ఈ దరిద్ర కుక్కలు ఉండకంటే పోయిన నయ్యం. అందుకే కావచ్చు బాబు తొందర చచ్చిపోయాడు. మనశ్శాంతి లేకుండా ఉన్నది. ఇగో చెప్తున్నా మళ్ళొచ్చే నాటికి ఆ భూమి ఇద్దరే మంచిది, లేకపోతే సంపైన తీసుకుంటాం. పోదాం. బిడ్డ 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 బాబు చెల్లెలే బిడ్డ. బాబు నువ్వు నా కళ్ళకు కనబడుతున్నవే. బిడ్డ చెల్లెని ఎందుకు అట్లా కోస పెడతాను బిడ్డ? ఒకప్పుడు మీరు ఎట్లా కలిసి ఉన్నారే? ఏమైందా బిడ్డ? బాబా ఏమైందే? ఏమైంది బామ్మ? విజయ్ ఏమైందా? చిన్నబుద్ధి ఓ పెద్దబుద్ధి ఏమైంది బిడ్డ? ఓయా ఓ ప్రవీణు ఓ జయరాజు ఎవరు అక్కడ? నా బిడ్డ అనమాట రానా ఏమైంది? రాని బిడ్డ రాని రాని రాని. బిడ్డ అక్క పాము కుడితే నువ్వెందుకు రక్తం పిలిచావు బిడ్డ? ఆ విషయం నీకు కూడా ఎక్కే. పాము కాటుకు మంది ఇష్టోడు మన ఊళ్ళో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ ఇద్దరు ప్రాణాలు ప్రమాదంలో పడేది. చెల్లి ఎందుకట్లా చేసినవే? చూసినవా ప్రాణాలకే ప్రమాదం అట. నాకేమైనా ఏం కాదు కానీ నీకేమైనా అయితే నేను తట్టుకుంటున్నాయే. అక్క నీకు పాము కుట్టిందని ఏడ్చే వరకు నాకేం చేయాలో దోయవాడలేదక్క. ఏటైతే గట్టాయే అని నోటితోటి వీర్చిన. అక్క నాకేమైనా మంచిదే కానీ నువ్వు మంచిగా ఉంటే రాలక్క నాకు. మీ అటువంటి బిడ్డలు దొరుకుడు నా అదృష్టం రా. అవునే బాబు నిజమే. చెల్లె నేను బాగా కోసం పెట్టుకుంటాను. నాకు చెల్లి దగ్గరికి ఇప్పుడే పోతా, నేను ఇప్పుడే పోతా. బాపేడి ఇప్పుడు ఇక్కడనే ఉండే కదా. బాపేడి నాతో మాట్లాడండి కూడా. బాబు బాబు ఇగో లే ఒకసారి లే. ఏమైంది? లే చెల్లె చెల్లె ఏమైందన్నా? అక్క ఏమైంది వదినా? అక్క ఏమైంది? ఏమైంది అక్క? చెల్లె నేను తప్పు చేసిందే. నేను తప్పు చేసిన. నా తప్పేదో నేను ఇప్పుడు తెలుసుకున్నానే. అసలు ఏమైంది అక్క? చెల్లె బాపు కలలకు వచ్చిండు. ఒకప్పుడు మనం ఎంత మంచిగా ఉండేటోళ్ళమే. మన మధ్య ఎంత మంచి ప్రేమలు ఉంటుండే.
నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డమెత్తే కదనే. కానీ ఇప్పుడు ఈ భూములు వచ్చి మన మధ్య ప్రేమ లేకుండా ఎత్తున్నాయి. చెల్లె, నిజానికే భూమి నీకే వస్తుంది. అట్టిగా నన్ను నిన్ను అనరాని మాటలు అన్నం చేసుకున్నాం, మరిదిని కూడా కొట్టినాం. నన్ను క్షమించు మరిది. గనాడు 5 వద్దుల నాడు 9 వద్దుల నాడు పిట్టేందుకు పుట్టలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. బాబా ఆత్మ శాంతించలేదు. నాకు కళ్ళకి వచ్చి మొత్తం చెప్పిండు, నాదే తప్పే. ఇంకా భూమి నాకేమద్దు, నువ్వే ఉంచుకో. ఇంకోసారి భూమి ముచ్చట అస్సలే దియ్యం. మనం మంచిగా కలిసి ఉందాం. మీ ప్రేమలు ఉంటే చాలు మాకు. ఇప్పుడు గవ్వన్న ఎందుకు అక్క? ఇప్పటికైనా నువ్వు మారినావు, మమ్మల్ని అర్థం చేసుకున్నావు. ఇప్పటి నుంచైనా అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం.